అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ పైన విషం చిమ్మే ప్రయత్నం చేశాడు. ఇండో పాకిస్తాన్ యుద్ధం నుంచి మరోసారి కుట్రలు పనడమే కాకుండా భారత్ పైన ఏదో ఒక్కసాన దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తూనే కనబడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. అంతకంటే ముందు కూడా ఇండియా పైన టారిఫ్ అంటే అప్పుడు అందరి దేశాలతో కలగలిపి మనకు కూడా విధించాడు కదా, మనదేం పోయిందిలే అందరితో పాటు మనం అనేటువంటి ఒక భావనలో భారతదేశం మొత్తం ఉంది. కానీ ఇప్పుడు ఇండివిజువల్గా ఇండియాని మాత్రమే టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడు. భారత్ పాకిస్తాన్ యుద్ధం నుంచి మీరు గమనించండి, డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు? ట్రేడ్ వల్లే ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిపోయింది, నేను చెప్పడం వల్లే ఆగిపోయారని చెప్పాడు. ఆ తర్వాత టిమ్ కుక్, యాపిల్ CEO టిమ్ కుక్ తో భేటీ అయ్యాను. భారతదేశంలో నీ ఉత్పత్తులు అవసరం లేదు, భారతదేశంలో వాళ్ళంతా వాళ్ళే చూసుకుంటారు, నువ్వు అక్కడికి వెళ్ళి చేసేదేంటి? నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, భారతదేశంలో నువ్వు పెట్టుబడులు పెట్టకు అని చెప్పి నేను టిమ్ కుక్ తో మాట్లాడాను. యాపిల్ CEOతో నేను ఈ విషయాన్ని హెచ్చరించానని చెప్పుకొచ్చాడు. ఇక అక్కడితో ఆగలేదు. అయినా కూడా టిమ్ కుక్ ఏం చేశారంటే, యాపిల్ CEO ఏం చేశారంటే, నువ్వెవరే నాకు చెప్పడానికి? నువ్వు ఒక దేశ అధినేతవి, నీ పని నువ్వు చేసుకో, నీ యొక్క పరిపాలన చూసుకో, దేశ విదేశాలతో ట్రేడ్ ఎలా కొనసాగించాలో డిసైడ్ చేసుకో. కానీ ఒక ఇండివిజువల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా అయినటువంటి యాపిల్కి CEO నేనేం చేయాలో కూడా నువ్వే చెప్పి, ప్రపంచ దేశాలు ఏం చేయాలో నువ్వే చెప్పి, నువ్వేమైనా ప్రపంచ మేధావివా, స్వయం ప్రకటిత దేవుడివా అనే రకంగా పెద్దగా పట్టించుకోలేదు డొనాల్డ్ ట్రంప్ని బేఖాతరు చేశాడు టిమ్ కుక్. అయితే ప్రెజెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆగ్రహం వెలగెక్కాడు. టిమ్ కుక్ స్పందించకపోవడం పైన యాపిల్ కన్స్ట్రక్షన్స్ ఏ రకంగా అయినా కూడా, యాపిల్ ప్రొడక్షన్ ఎలాగైనా కూడా భారత్లో చేయబోతుంది అనేటువంటి సంకేతాలు మరింతగా ముదరడంతోనే డొనాల్డ్ ట్రంప్ తన ఆగ్రహాన్ని, దురహంకారాన్ని మరోసారి ప్రదర్శించాడు. దాని తాలూకే ఈ ట్వీట్ చూడండి ఇక్కడ. I have long ago informed Tim Cook of Apple that I expect their iPhones that will be sold in the United States of America will be manufactured and built in the United States. చూడండి ఇక్కడ, నేను చాలా రోజుల క్రితమే టిమ్ కుక్ విషయం చెప్పాను. యాపిల్స్ అనే ఫోన్స్ ఇక్కడ మాత్రమే ప్రొడక్షన్ అవుతాయి, ఇక్కడ ఏదైతే యునైటెడ్ స్టేట్స్ అమ్మేటువంటి ఫోన్స్ ఉన్నాయో ఇక్కడ మాత్రమే ప్రొడక్షన్ అవుతాయని చెప్పి నేను ఆయనకి చాలా సీరియస్గా చెప్పాను. ఒకవేళ కనుక ఆయన ఇండియా నుంచి, ఇక్కడ చూడండి, నాట్ ఇండియా ఆర్ ఎనీ ప్లేసెస్ ఎల్స్, ఎక్కడి నుంచి ఇక్కడికి రావు, మన దగ్గర ప్రొడక్షన్ అయిన ఫోన్లు మాత్రమే ఇక్కడ అమ్మబడతాయి. అంటే యునైటెడ్ స్టేట్స్లో తయారు చేయబడిన ఫోన్లు అక్కడ మాత్రమే, అంటే అక్కడ సేల్ కావాలి. వేరే దేశాల్లో ప్రొడక్షన్ అయినటువంటి ఆ ఫోన్స్ని ఇక్కడ అమ్మడానికి వీలు లేదు, నేను గతంలో ఇన్ఫార్మ్ చేశాను అని చెప్పారు ఆయన. ఇఫ్ దట్ ఈస్ నాట్ ద కేస్, a tariff of at least 25% must be paid by Apple to the US. ఆయన ఏం చెప్తున్నారంటే, ఒకవేళ కనుక అది జరగకపోతే, ఏంటి జరగట్లేదు, స్వదేశంలో ఉన్నటువంటి ప్రొడక్షన్ హౌస్లో తయారు చేయబడినటువంటి ఆ ఫోన్లని అక్కడ అమ్మాలి, వేరే దేశంలో ప్రొడక్షన్ చేసి ఆ ఫోన్లను తీసుకొచ్చి అమెరికాలో కనుక అమ్మితే డెఫినెట్గా 25% టారిఫ్ పే చేయాల్సిందే. అంటే ఫోన్ విలువ కనుక ₹1,00,000 ఉంటే ఆయన చెప్తున్న ప్రకారంగా ₹25,000 టారిఫే. అంటే సుమారుగా ఆ ఫోన్ విలువ ₹1,25,000 కాబోతోంది. అంటే సుమారుగా 0.5%, 25% టారిఫ్ అంటే ఇది చాలా డేంజరస్ థింగ్. సో అటువంటి డిసిషన్ తీసుకున్నారు ఆయన. లేకపోతే కంక్లూజన్లో ఏం చెప్పారు తెలుసా? సార్ ప్లీజ్ సార్ మళ్ళీ ట్వీట్ ప్లే చేయండి. సో కంక్లూజన్లో ఏం చెప్పారంటే ఆయన ఆ ట్వీట్లో ఫైనల్గా, ఇఫ్ దట్ వుడెంట్ టేక్ ప్లేస్ అట్లీస్ట్ 25% ఆఫ్ టారిఫ్ అని చెప్తూనే లాస్ట్లో కంక్లూజన్లో ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు ఆయన. ఇండియాలో ప్రొడక్షన్ అయినటువంటి ఆ ఫోన్లను ఇక్కడ అమ్మకూడదు అనేటువంటి ఒక కంక్లూజన్ కూడా ఆయన ఇచ్చారు. సో ఏదేమైనా కూడా డొనాల్డ్ ట్రంప్ దురహంకారం, దుస్సాహసం మరోసారి బట్టబయలైంది. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ గతంలో టిమ్ కుక్ని నేను వార్న్ చేశాను అని చెప్తున్నారు. ఇక్కడ లాస్ట్ చూడండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్, అంటే ఇండైరెక్ట్గా ఒక సెటైర్గానే ఈ విషయం పైన దృష్టి సారించినందుకు ధన్యవాదాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. అంటే ఒక ఇండైరెక్ట్ సెటైర్ ఇది. యాపిల్ కంపెనీకి కానివ్వండి, ఇక్కడ భారతదేశం పేరు మెన్షన్ చేశారు చూసారా. ఇక్కడ ఆయన ఏదైనా మెన్షన్ చేయొచ్చు, ఏదైనా చైనాలో ప్రొడక్షన్ ఆగిపోయింది కదా, ఇతర ఏదైనా దేశాలు పెట్టేటువంటి ఆ ప్రొడక్షన్ అయినటువంటి ఆ ఫోన్స్ కానీ ఇంకేదైనా ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక్కడ ఇండియా పేరు మాత్రమే ఉదాహరణగా తీసుకొని ఆయన మాట్లాడుతున్నారంటే, మన దగ్గర ఉత్తరప్రదేశ్లో ఒకటి, ఆ తర్వాత బహుశా గుజరాత్లో ఒకటి, తర్వాత బెంగళూరులో కూడా ఒకటి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ కాబోతోంది. సో ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఆ ఫోన్స్ కాస్త అమెరికాలో అమ్మకాలు చేపట్టేటువంటి ఆ విధానం కనుక ఉంటే 25% టారిఫ్ పే చేయాలని చెప్పారు. గతంలో కూడా టిమ్ కుక్ ఉద్దేశించి ఒక వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఆయన ఏం చెప్పారో చూద్దాం. As you know, it's coming in.
And I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is one of the highest tariff nations in the world. It's very hard to sell into India. And they've offered us a deal where basically they're willing to literally charge us no tariff. So we go from the highest tariff, you couldn't do business in India. We're not even a top 30 in India because the tariff is so high, to a point where they have actually told us, I assume you too, Scott, you were working on that also, that there will be no tariff, right? Would you say that's a difference? They're the highest, and now they're saying no tariff. But I said to Tim, Tim, look, we've treated you really good. We put up with all the plants that you built in China for years. Now you got to build us. We're not interested in you building in India. India can take care of themselves. They're doing very well. రైట్, ఇది డొనాల్డ్ ట్రంప్ గతంలో మాట్లాడుకొచ్చిన మాటలు. అయితే ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ మరోసారి ఆసక్తి రేపుతోందంటే టిమ్ కుక్ ని మరోసారి వార్న్ చేస్తున్నారని. టిమ్ కుక్ ఏమో అసలు నువ్వెవరే నాకు చెప్పడానికి, నీ దేశాన్ని పరిపాలించుకో, అక్కడ నీ సంగతి ఏంటో చూసుకో, నాకు నువ్వు చెప్పాల్సిన పని లేదు, నేను నా కంపెనీకి సీఈఓని, ఎక్కడ విస్తరించుకోవాలి, ఎక్కడ ప్రొడక్షన్ చేసుకోవాలి నేను చేసుకుంటా, ఇప్పుడు ట్యాక్స్ పెంచుకున్నావు కదా పెంచేసుకో, నేను కట్టాలా వద్దా, నా ప్రొడక్షన్ ఎక్కడ నేను అమ్మాలా వద్దా అని నేను డిసైడ్ చేసుకుంటా అనే రకంగా ఆయన కూర్చొని చూసుకున్నారు. కానీ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోయే ప్రసక్తే లేదు, మీరు వెళ్ళడానికి వీలే లేదన్నట్టుగా పదే 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 యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ని వార్న్ చేస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతానికి భారతదేశంలో 300 ఎకరాల స్థలంలో ఫాక్స్కాన్ అనేటువంటి ఒక కంపెనీ చేత తమిళనాడులో ఈ యొక్క ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ కాబోతోంది. సుమారుగా 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వబోతున్నారు. అయితే దీని ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఇక్కడ ప్రొడక్షన్ చేసినటువంటి ఫోన్స్ ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అక్కడ అమ్మకాలు చేపట్టాలనేది యాపిల్ ఆలోచన. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ తర్వాత మరి టిమ్ కుక్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. నా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, సో యాపిల్ కంపెనీకి మరోసారి డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. 25% టారిఫ్ విధించబోతున్నాం ఒకవేళ కనుక నువ్వు ఇండియాలో ప్రొడక్షన్ జరిపి ఇక్కడ కనుక అమ్మకాలు చేపడితే ఎట్టి పరిస్థితుల్లో ఈ టారిఫ్ కట్టాల్సిందే అని చెప్తున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఇండియాలో సేల్స్ చేయకూడదనా, ఇండియాలో ప్రొడక్షన్ చేయకూడదనా, ఇండియా టార్గెట్ గానే ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారా? ట్రంప్ పక్కా బిజినెస్ మ్యాన్ లా వ్యవహరిస్తున్నారు. ఒక దేశ అధ్యక్షుడిలా కాకుండా పక్కా ఒక బిజినెస్ మ్యాగ్నెట్ లా వ్యవహరిస్తూ నయానో భయానో అంటే ఆ బిజినెస్ పరంగా చేసే ఆలోచన ఎలా ఉంటుందంటే ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా వాళ్ళ సొంతం చేసుకోవాలి, అంటే అక్కడైనా తయారు చేయాలి అమెరికాలో, లేదంటే 25% పన్ను కట్టాలి, సుంకం కట్టాలి. ఇది ట్రంప్ వాదిస్తున్నటువంటి వాదన. అసలు యాపిల్ కంపెనీని పూర్తిగా ఇండియాలో నెగలనివ్వకుండా చేద్దామనేది ట్రంప్ ఆలోచనగా కనిపిస్తుంది. ఎందుకంటే చైనాతో వాణిజ్య టారిఫ్ల నేపథ్యంలో చైనాతో చెడింది. అక్కడ యాపిల్ కంపెనీకి పూర్తిగా అక్కడ ఇబ్బందికర పరిస్థితున్నాయి. అదే అమెరికాలో తయారు చేసి అమ్మాలంటే 25% అదనంగా పెరుగుతుంది రేటు. సో దాంతో రేట్లు ఎక్కువ పెరిగి కొనే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఇండియాలో కనుక చైనాతో పోలిస్తే కాస్త 1-2% ఎక్కువ ఖర్చు అవుతుంది తయారీ ఖర్చు. సో అది కాస్త గిట్టుబాటు అయ్యే అంశం. ఇప్పుడు ఇండియాకు మార్చుకుందామని ఎప్పుడైతే యాపిల్ సంస్థ అనుకుందో అప్పటి నుంచి ట్రంప్ కన్నుపడింది, ఇండియాలో మీరు ఎట్టి పరిస్థితిలో చేయొద్దు, నాకు $500 బిలియన్ నష్టం వస్తే అదేదో ఇక్కడే చేయాలని. ఇక ఎలాగైనా దారి తెచ్చుకోవాలని చెప్పి ఒక దురాలోచనతో మరొకసారి విషయం కక్కుతున్నాడు. ఇది 2 విధాలా ఇటు ఇండియా మీద విషయం కక్కుతున్నట్టుగా అర్థమవుతుంది. అలాగే అటు వాణిజ్య ధోరణిలో ఆలోచిస్తే యాపిల్ కంపెనీని దారిలోకి తెచ్చుకోవాలి, ఏ రకంగానైనా భయపెట్టైనా ఏ రకంగానైనా దారిలోకి తెచ్చుకోవాలనేది రెండవ అంశం మనకి చాలా క్లియర్ గా అనిపిస్తుంది. సో ఆ రకంగా ఇప్పుడు ట్రంప్ తాజాగా మళ్ళీ తన ట్రూత్ సోషల్లో చేసినటువంటి వార్నింగ్ చూస్తే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మరొకసారి ట్రంప్ విషయం కక్కడనే విషయం మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక అంటే పూర్తిగా అంటే మీరు ఇక్కడ తయారు చేయండి, లేదంటే కంప్లీట్ గా 25% ట్యాక్స్ విధించడం, అంటే దీంతో ఒక్కసారిగా ప్రస్తుతానికైతే 3% ప్రీ ట్రేడింగ్ లో నష్టానికి గురైనట్టుగా మనకు అర్థమవుతుంది. ట్రంప్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా యాపిల్ షేర్లు కూడా పడిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఆ రకంగా ట్రంప్ చేసినటువంటి ఒక్కసారి ఈ వార్నింగ్ తో ఒక్కసారిగా చాలా క్లియర్. ఒకసారి మీకు క్లుప్తంగా దానికి సంబంధించినటువంటి మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాపిల్ షేర్లు 4% కంటే 4% కంటే ఎక్కువ పడిపోయినట్టు తెలుస్తుంది. స్టాక్ ఫ్యూచర్లను కూడా ప్రతికూల అంశాల్లోకి నెట్టిన పరిస్థితి. అలాగే ఇక్కడ టెక్ హెవీ నాస్డాక్ ఇప్పుడు దాదాపుగా 0.5% తక్కువగా చూపిస్తుంది. అంటే దాదాపుగా ప్రారంభ గంటల్లో 4వ వంతు వరకు కూడా తగ్గిందంటే ఒకసారిగా దాదాపు 3.4 ట్రిలియన్ల మార్కెట్ విలువ కలిగిన యాపిల్ ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ట్రేడింగ్ కంపెనీ. 4% అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో ట్రంప్ వార్నింగ్తో ఒకసారిగా
4% పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో అమెరికాలో ఐఫోన్ల ఉత్పత్తి ప్రారంభించకపోతే 25% సుంకం విధిస్తాం. ఇది బెదిరింపు, ట్రంప్ బెదిరింపు. అటు యాపిల్ కంపెనీని బెదిరిస్తున్నాడు, ఇండియాను బెదిరించే పరిస్థితి లేదు. కానీ ఇండియాలో మీరు ఉండొద్దు అంటూ వాళ్ళను ఇండియాలో ఇక్కడ నెగలకుండా చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే 60-70% అదనపు ఉత్పత్తులు ప్రారంభించింది ఇండియాలో యాపిల్ కంపెనీ. అటు తమిళనాడులో ఇప్పటికే 2 యూనిట్లు ఉన్నాయి, కర్ణాటకలో మరొక యూనిట్ ఉంది. సో రకంగా మొత్తం 3 యూనిట్ల ద్వారా ఇప్పుడు తన వ్యాపారాన్ని ఇక్కడ విస్తరించే ప్రయత్నం చేస్తుంది. కానీ ట్రంప్ బెదిరింపు ధోరణితో ఒకసారిగా మరి ఇప్పుడు యాపిల్ ఏం చేయబోతుంది అనేది ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి. ఆయన సోషల్ ట్రూత్ లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో విక్రయించబడే ఐఫోన్లు భారతదేశంలో లేదా ఇక్కడ ఒక ఇండియానే కాదు, భారతదేశం కాదు, మరెక్కడ తయారు కాకుండా అమెరికాలో తయారు చేయండి, లేదంటే 25% కట్టాలి. ఇది ట్రంప్ వాదన. సో రకంగా మొండి కేసు కూర్చున్నాడు ట్రంప్. పూర్తిగా యాపిల్ కంపెనీని ఇప్పుడు పూర్తిగా దారికి తెచ్చుకునే ప్రయత్నం మనకు కనబడుతోంది. సో ట్రంప్ తన సుంకాల ద్వారా ఇప్పటికే అమెరికన్ కంపెనీలపై దాడులు వేగవంతం చేశారు. వాల్మార్ట్ పరిస్థితి అంతే, వాల్మార్ట్ కూడా ధరలు పెంచాల్సి వస్తుంది. తర్వాత అధ్యక్షుడు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ సుంకాల నేపథ్యంలో వాల్మార్ట్ దారి తెచ్చుకుని ఇప్పుడు యాపిల్ కంపెనీ దారి తెచ్చుకోవాల్సి వస్తున్నాడు. సో ఆ రకంగా అక్కడ రిటైల్ వ్యాపారం దెబ్బతింటుంది, అనేక రకాలుగా వాళ్ళకు ఉత్పత్తి సామర్థ్యము ఖర్చు పెరుగుతుంది, ఆటోమేటిక్ గా అది ప్రజలపై పడే అవకాశం కనిపిస్తుంది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ట్రంప్ చేస్తున్నటువంటి విధానాలతో ఒకసారిగా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు టిమ్ కుక్ ప్రస్తుతానికి ఆయనకు ట్రంప్ కు నిధికి కూడా విరాళం ఇచ్చాడు. 1 మిలియన్ విరాళం ఇచ్చారు జనవరిలో జరిగిన ఒక కార్యక్రమంలో. హూస్టన్ లో కూడా ఆయన ఈ అమెరికాలో పెట్టుబడులు పెడతామని చెప్పాడు. $500 బిలియన్ ఖర్చు చేసినట్టు ప్రకటించాడు. ఇది ఏఐ విషయంలో, ఏఐ సర్వర్ ఉత్పత్తికి సంబంధించి. అయినప్పుడు కూడా ట్రంప్ చల్లబడట్లేదు. ఒక్కటే అతనికి ఏం లేదు, అమెరికాలో యాపిల్ యూనిట్ కంప్లీట్ గా అమెరికాకు వచ్చేయాలి, వేరే ఎక్కడ ఉండొద్దు, భారత్ అని కాదు, ఇంకెక్కడ ఉండొద్దు, ఎక్కడ తయారు కావద్దు అనేదే ఆయన మొండిపట్టు. సో ఈ రకంగా అమెరికన్ కంపెనీలపై బహిరంగ విమర్శలు అయితే ట్రంప్ చేస్తున్నాడు. ఇక ట్రంప్ సూచనల మేరకు ప్రస్తుతం అయితే యాపిల్ కంపెనీ కొత్త చిక్కుల్లో పడిందని చెప్పాలి. చైనాలో కాకుండా ప్రస్తుతం ఇండియాలో పెట్టాలనుకున్నటువంటి యాపిల్ కంపెనీ ఆలోచనలో కాస్త ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే 25% పెంచడం అంటే చాలా సుంకం అంటే చాలా పెద్ద మొత్తంలో అది మళ్ళీ తిరిగి ఎటొచ్చేసి కన్జ్యూమర్ కే ఇబ్బంది అయ్యే పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ఐఫోన్ 16 Pro ధర ప్రస్తుతానికి $1000 అమ్ముడవుతుంది. ఇప్పుడు 25% పెంచితే కనుక అది $3500 వెళ్ళిపోతుంది. అంటే ఒకసారి ఊహించుకోండి మీరు ఎంత పెద్ద మొత్తం పేరు కూడా. ఆ రకంగా ఎటొచ్చి మళ్ళీ ఆ కంపెనీకి ఎఫెక్ట్ పడుతుంది. సో టీమ్ కుక్ పై అయితే భారీ ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే 4%. ఈ నిర్ణయం తర్వాత టిమ్ కుక్ ఎటువంటి రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే నాకు చాలా క్లియర్ గా ఫస్ట్ సార్ నుంచి కూడా ఇండియాలో ప్రొడక్షన్ వద్దు 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 అనే రకంగా ఇండియా టార్గెట్ గా డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటలు అర్థమవుతున్నాయి. తాజాగా మరొక ట్వీట్ కూడా చేశారు ఆయన. నువ్వు చెప్పినా వినట్లేదు కాబట్టి 25% టారిఫ్ విధిస్తాను అని చెప్పి చాలా కరాఖండిగా చెప్తున్నారు. మనం యాజ్ పర్ యాపిల్ కంపెనీకి సంబంధించిన సేల్స్ చూసినా కూడా అత్యధికంగా యుఎస్లోనే ఉంటున్నాయి. యుఎస్లోనే అత్యధికంగా పర్చేస్ రేట్ ఎక్కువగా ఉంది యాపిల్ ఫోన్ సంబంధించి. సో మనకు అత్యధిక జనాభా ఉన్నప్పటికీ మనకంటే ఎక్కువగా అక్కడ పర్చేస్ జరుగుతోంది కాబట్టి ఆయన అక్కడ బిజినెస్ కోల్పోయినా కూడా ఏం కాదు, నేను భారత్లోనే పెడతాను ఆలోచనతో ఉంటారా? ఇక్కడ నుంచి పూర్తిగా వెందిరి వెళ్ళిపోతారా? ఎలా ఉండబోతున్న రియాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే ఆయనకు కూడా బిజినెస్ చూసుకుంటారా? బికాస్ హీఈస్ కంప్లీట్లీ బిజినెస్ మ్యాన్. టిమ్ కుక్ అనే వ్యక్తి ఏదో సమాజ సేవ చేయడం కోసం కాలేదు, కంప్లీట్గా బిజినెస్ మ్యాన్. అటు డొనాల్డ్ ట్రంపే ఆయన ఒక అధ్యక్షుడిగా సమాజ సేవ చేయాలి, లేకపోతే ఆయనకు రెస్పాన్సిబిలిటీస్ వేరు. కానీ ఇక్కడ టిమ్ కుక్ ఏమో ఒక రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నారు, డొనాల్డ్ ట్రంప్ ఏమో బిజినెస్ మ్యాన్లా మాట్లాడుతున్నారు. సో నెక్స్ట్ ఎలా ఉండబోతున్నా వీళ్ళ రోల్స్? బిజినెస్ మ్యాన్గా టిమ్ కుక్ ఆలోచిస్తే ఇక్కడ నుంచి విత్డ్రా చేసుకోవచ్చా ప్రొడక్షన్ హౌస్ని? అంటే ఇప్పటికే మనము ఫాక్స్కాన్ కంపెనీ సహకారంతో భారత్లో ఉత్పత్తి స్టార్ట్ చేసింది ఐఫోన్ కంపెనీ, యాపిల్ కంపెనీ. సో ఆ రకంగా యాపిల్ ప్రణాళికలు వాళ్ళకున్నాయి. అంటే వాళ్ళకి దీర్ఘకాలిక ప్రణాళికలు ఉంటాయి. ఒక రోజుకు 2 రోజుకి నువ్వు రా దుకాణం సర్దుకొని రా, అక్కడి నుంచి ఎత్తే దుకాణం అంటే కుదరదు. వాళ్ళకున్న ప్రణాళికలు వాళ్ళకుంటాయి, భాగస్వామ్య ఒప్పందాలు ఉంటాయి, వ్యూహాత్మక ఒప్పందాలు ఉంటాయి. సో అంటే ఇప్పుడు దేశాల మధ్య వీళ్ళు అంటే ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకి వాళ్ళ మీద ఎఫెక్ట్ పడితే కనుక నిజంగా అది దారుణమైన సిచ్యువేషన్ ఉంటుంది. ఒక వాణిజ్య సంస్థ మీద ఏదైనా కావచ్చు, అది వాల్మార్ట్ కావచ్చు, యాపిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఫాక్స్కాన్ తో ఉత్పత్తి స్టార్ట్ చేశారు. దాదాపుగా 60-70% ఉత్పత్తిని అధికంగా కూడా ప్రారంభించిన పరిస్థితి. సో ఈ రకంగా అంటే ఆల్రెడీ టాటా గ్రూప్ తో టైఅప్ అయి ఉన్నారు ఇక్కడ భారత్ లో, ఫాక్స్కాన్ తో టైఅప్ ఉన్నారు. సో ఈ రకంగా ఇప్పటికే ప్రస్తుతం ఐఫోన్ చాలా విస్తరించింది భారతదేశంలో. మరి ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో ఐఫోన్ అంటే యాపిల్ కంపెనీ ఏ రకంగా ట్రంప్ ని మరి సమాధాన పరుస్తుంది అనేది ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి. వాట్ ఎవర్ యాపిల్ కంపెనీ మరి దేనికి సిద్ధపడుతుంది,
యాపిల్ కంపెనీ నుంచి ఇంకా పూర్తి స్థాయి వివరణ రావాల్సింది. యాపిల్ నుంచి టీమ్ కుక్ ఏ రకంగా స్పందిస్తారు, తాజాగా ట్రంప్ విధించిన సుంకాలతో ఎలాంటి సమాధానం వస్తుందని మాత్రం మార్కెట్ వర్గాలకు కూడా ఆసక్తి రేకొంది. మొత్తం మీద అయితే ట్రంప్ ఎలాంటి బెదిరింపులకు లోన్ చేసినా కూడా యాపిల్ కంపెనీ చాలా దృఢ నిర్ణయంతో ఉంది. భారత్ లోనే తన యూనిట్ ని ఉంచాలనుకుని తెలుస్తోంది. చూడాలి భవిష్యత్తులో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయని. రైట్, థ్యాంక్ యూ రామదాస్. మొత్తం మీద యాపిల్ CEO టిమ్ కుక్ కి గతంలో డొనాల్డ్ ట్రంప్ ఆయన ఖతార్ వెళ్ళినప్పుడు ఒక వార్నింగ్ ఇచ్చారు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో భారత్లో నీ ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేయకు, ఒకవేళ స్టార్ట్ చేస్తే వాళ్ళ ఇక్కడ మాత్రం కొంత తీవ్రమైనటువంటి పరిణామాలే ఉంటాయన్నట్టుగా ఆయన హెచ్చరించారు కూడా. ఆయన ఏం చెప్పారంటే, గతంలో ఒక సందర్భంలో టిమ్ కుక్ని కలిసినప్పుడు భారత్లో ప్రొడక్షన్ హౌస్ పెట్టాలని ఆలోచన ఉంది కదా, అది వెంటనే విరమించుకో, వాళ్ళంతా వాళ్ళు ఏదైనా చేసుకోగలుగుతారు, భారత్లో నువ్వు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయకు, ఎందుకంటే అక్కడ అత్యధికంగా ట్యాక్సులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళకు అని చెప్పి చాలా క్లియర్గా నేను వార్నింగ్ ఇచ్చాను టిమ్ కుక్కి అని చెప్పి ఖతర్ వేదికగా మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. ఆ తర్వాత ఇప్పటివరకు ఎటువంటి ప్రతిస్పందన అటు యాపిల్ కంపెనీ నుంచి లేదు. ఇప్పటికే మన తమిళనాడు ప్రాంతంలో 2 ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి. ఫాక్స్కాన్ సహాయంతో ఆల్రెడీ యాపిల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది మన భారతదేశంలో. సుమారుగా మీకు తెలుసా, కేవలం తమిళనాడులోనే 3,000 కోట్లతో 300 ఎకరాల స్థలంలో 30,000 ఉద్యోగాలు. అంటే అర్థం చేసుకోండి ఎంత మేరకి యాపిల్ కంపెనీ ఇక్కడ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది అనేది. 30,000గా డైరెక్ట్ ఉద్యోగాలే, దాంతో ఇండైరెక్ట్గా చుట్టుముట్టు బిజినెస్ యాక్టివిటీస్ కానివ్వండి, మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఏ స్థాయిలో పెరిగిపోతే అర్థం చేసుకోండి. సో కొంత యాపిల్ ప్రైస్ కూడా ఇండియాలో కంపారిటివ్లీ గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ అయిపోయింది. ఫర్దర్గా 1-2 ఇయర్స్లో కొంత కంపారిటివ్లీ ఇతర దేశాలతో మన దగ్గర తక్కువనే ఉండే అవకాశం. మరి ఏకంగా అయితే బేసిక్గా మీరు ఎవరైనా కానీ ఫ్రెండ్స్ ఫారెన్లో ఉంటే ఫస్ట్ మరి అందరికీ మీరు చెప్పే మాట ఏంటి, వచ్చేటప్పుడు ఒక యాపిల్ ఫోన్ తీసుకుని అక్కడ తక్కువగా ఉంటాయట కానీ చెప్తూ ఉంటారు. చూసారా, రేపటి రోజున ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ అయింది చూసారా, ఇండియా నుంచి ఎవరైనా ఫారెన్ వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇండియన్స్కి ఫోన్ చేసి మీరు వస్తున్నారంట కదా, ఒక యాపిల్ ఫోన్ తీసుకుని మీ దగ్గర తక్కువ ఉంటుందట కానీ రకంగా మాట్లాడవచ్చు. బహుశా కంపారిటివ్లీ మన దగ్గర అంటే వాళ్ళ దగ్గర డాలర్ కంటే మన ఇండియన్ రూపీ కొంత తక్కువగానే ఉంటుంది ఇంక్రీజింగ్ ప్రైస్ మార్జిన్ అనేది. కానీ మన దగ్గరే కాస్ట్ తక్కువ ఉందంటే డాలర్తో పోలిస్తే ఇంకా చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ రాబోతోంది. సో దీన్ని చూసి ఓర్వలేకపోతున్నాడు డొనాల్డ్ ట్రంప్. దాని కళ్ళలో మొత్తం నిప్పులు జరగడం అంటారు చూసారా, కళ్ళు ఆ రకంగా నిప్పులు జరుగుతున్నాడు. మన భారతదేశం ఎక్కడ బాగుపడిపోతుందో, మన యువతకు ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు వస్తాయో, 30,000 మంది బాగుపడతారేమో, 30,000 మంది డైరెక్ట్గా బాగుపడుతున్నారంటే ఇంకెంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సో ఇవన్నీ భారత్లో జరిగితే మరి నా దేశం ఏం చేయాలి, అమెరికా ఏం చేయాలి? సో ఆయన ఏం చెప్తున్నారంటే, నువ్వు కనుక భారతదేశంలో ఫోన్స్ ప్రొడక్షన్ జరిపి ఫోన్స్ అక్కడ తయారు చేసి అమెరికాలో కనుక అమ్మాల్సి వస్తే 25% టారిఫ్ కట్టాల్సిందే. అంటే ఉదాహరణకి ఒక ఫోన్ ధర కనుక ఇండియన్ ప్రైస్ ప్రకారంగా ₹1,00,000 యాపిల్ ఫోన్ ధర ఉంటే అది 25,000 రూపాయలు అమెరికాకి ట్యాక్స్ రూపంలో చెల్లించాలి అక్కడ అమ్ముకోవాలనుకుంటే. అంటే 75,000 రూపాయలు మాత్రమే యాపిల్ ఫోన్ ప్రైస్ అవుతుంది. అంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి అఫ్కోర్స్ వాళ్ళు ఇంకా ఇక్కడ టారిఫ్ పెంచేశారు అని అంటే అక్కడ నిజంగానే వాడాల్సి వస్తే అది కూడా పే చేసి తీసుకోవాల్సిందే. ఫైనల్ కన్జ్యూమర్ పైన ట్యాక్స్ పడుతుంది. ఫైనల్ కన్జ్యూమర్ పైన ట్యాక్స్ పడితే ఏం చేస్తారు, అవసరమైన వాడు తీసుకుంటాడు, లేదంటే వాడిని వదిలేస్తారు. అప్పుడు ఏమైపోతుంది, కంపెనీ కూడా సేల్స్ పడిపోతాయి. సో అత్యధికంగా యాపిల్ కంపెనీకి సంబంధించినటువంటి సేల్స్ ఉండేది కూడా యుఎస్ లాంటి దేశాల్లోనే, యునైటెడ్ స్టేట్స్ లాంటి దేశాల్లోనే. మరి ఇక్కడ టిమ్ కుక్ ఎందుకు ఇక్కడ ప్రారంభించాల్సి వస్తుందంటే, గతంలో చైనాలో ఉండేది ఈ ప్రొడక్షన్ కంపెనీ, కానీ చైనా నుంచి ఎప్పుడైతే టారిఫ్ పెద్ద ఎత్తున డొనాల్డ్ ట్రంప్ విధించారో చైనా నుంచి వెళ్ళిపోయింది. అమెరికాలో ఒక ప్రొడక్షన్ హౌస్ ఎట్లాగో అది కన్ఫర్మ్గా ఉండి ఉంటుంది. కానీ దాని నెక్స్ట్ స్టేజ్లో చైనాలో కాకుండా భారత్ని ఎంచుకొని తమిళనాడులో ఫాక్స్కాన్ అనేటువంటి కంపెనీ సహాయంతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం. ఇక్కడ తమిళనాడు 2 ప్రొడక్షన్ హౌస్లు, మరి త్వరలోనే బెంగళూరులో కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ కాబోతోంది. అంటే ఇక్కడ భారతదేశంలో ప్రొడక్షన్ని పెంచి దాని నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని ఒక ఆలోచనలో టిమ్ కుక్ ఉన్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ కళ్ళలో నిప్పులు కక్కుని చూసి ఓర్వలేక ఇటువంటి కుట్రలు పన్నుతూ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో ఒక మాట మాట్లాడాడు, ఇప్పుడు తాజాగా ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇదే ఆ ట్వీట్. ఆ ట్వీట్లో ఏం చెప్తున్నారు చూడండి ఆయన. I have long ago informed Tim Cook of Apple that I expect their iPhones that will be sold in the United States of America will be manufactured and built in the United States, not India or any other place. ఇక్కడ అమ్మబడేటువంటి ఫోన్లన్నీ కూడా నేను ఇక్కడే ప్రొడక్షన్ అయినటువంటి ఫోన్లనే భావిస్తున్నాను, ఇక్కడే తయారవుతాయని భావిస్తున్నాను, భారతదేశంలో ఇంకేదో ప్లేస్లో కాదు. ఒకవేళ జరగకూడదు, జరగలేదు అనుకుంటే కనుక 25% టారిఫ్ పే చేయాల్సిందే. థ్యాంక్స్ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ ఆయన ఫైనల్గా ఒక సెటైర్తో కంక్లూజన్ ఇచ్చేశారు. సో మీకేమనిపిస్తోంది, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా పక్కాగా ఒక వ్యాపారవేత్తలాగా, ఒక బిజినెస్ మ్యాన్ లాగా మాట్లాడుతున్నారు. కానీ ఒక అధ్యక్షుడిగా నేను ఒక ప్రజాసేవ కోసం వచ్చాను, సర్వింగ్ ద సొసైటీ ఈజ్ మై ఫస్ట్ థింగ్ అనేది మాత్రం ఆయన పట్టించుకోవడం లేదు. అది ఇక్కడ ఇంకొక విషయం, 2 రకాలుగా ఆలోచించవచ్చు మనం.
డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అక్కడి దేశస్తులకి అది లాభమే. ఎందుకంటే ట్యాక్సులు పెరుగుతున్నాయంటే దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటుగా అటు ప్రజలకు కూడా ఏదో రకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, అట్ ది సేమ్ టైం ప్రజలకు కూడా బెనిఫిట్ అవ్వచ్చు. సో అక్కడ ట్యాక్సులు పెంచేసి ఏది పడితే అది ప్రతి దానిపైన ట్యాక్సులు పెంచేసి ఏదో దండుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రపంచ దేశాల్లో డెఫినెట్గా ఈరోజు గతంలో మాదిరిగా ఏదో అప్పుడున్నట్టు వేరే అధ్యక్షులు అమెరికాలో గతంలో అధ్యక్షుల మాదిరిగా మేమేం చెప్పి నడుస్తుంది అనుకుంటే పొరపాటు పడ్డట్టే. డొనాల్డ్ ట్రంప్ అంటే వాళ్ళందరికంటే ఈయన ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున ఈయన ఒక దురహంకారి, ఈయన చెప్పి నడవాలంటాడు ఆయన. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క తీరు అప్పట్లాగా నడుస్తుంది, అమెరికా అనగానే భయపడిపోతాడు కూడా పొరపాటే. సోషల్ మీడియా యుగం ఇది. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడాడో చూద్దాం. If you want to take care of India, because India is one of the highest tariff nations in the world, it's very hard to sell into India. And they've offered us a deal where basically they're willing to literally charge us no tariff. So we go from the highest tariff, you couldn't do business in India. We're not even a top 30 in India because the tariff is so high, to a point where they have actually told us, I assume you too, Scott, you were working on that also, that there will be no tariff, right? Would you say that's a difference? They're the highest, and now they're saying no tariff. But I said to Tim, look, we've treated you really good. We put up with all the plants that you built in China for years. Now you got to build us. We're not interested in you building in India. India can take care of themselves. They're doing very well. సో ఇది డొనాల్డ్ ట్రంప్ దురహంకారాన్ని ఈ రకంగా చెప్తున్నారు. అమెరికాలో ఎటువంటి ట్యాక్స్ ఉండదు, భారతదేశంలో భారీగా ట్యాక్స్ మోపుతున్నారు, మీరు అక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండిపోండి అని చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా ఏకంగా నువ్వు కనుక అక్కడ ప్రొడక్షన్ చేస్తే 25% టారిఫ్ విధించాల్సిందే అని చెప్పి చాలా కరాఖండిగా చెప్పుకొచ్చారు ఆయన. సో డొనాల్డ్ ట్రంప్ ఏమనుకుంటున్నారంటే ఇంకా కూడా పాపం ప్రపంచ దేశాలను కూడా చీకట్లో మగ్గుతున్నాయి, అమెరికానే చాలా అద్భుతంగా డెవలప్ అయింది అనుకుంటున్నారు. సో గతంలో మాదిరిగా ఇంకా చీకట్లో మగ్గే దేశాలు ఏం లేవు. ముఖ్యంగా భారత్ లాంటి దేశాలతో మీరు పెట్టుకుంటున్నారంటే మేము మిమ్మల్ని డైరెక్ట్గా ఢీకొనకపోవచ్చు, కానీ డెఫినెట్గా మా దగ్గర ఉన్నటువంటి ఐడియాలజీ కానివ్వండి, అంతెందుకు అమెరికాకు వెళ్ళిపోయి అక్కడ పనిచేసేటువంటి భారతీయులు కనుక నిజంగా వాళ్ళు ఒక రకంగా నాకు తెలిసి ఆలోచించరేమో, బహుశా నేను మాట్లాడే మాట కూడా వాళ్ళకి ఇబ్బంది కలగొచ్చు. ఇక్కడ చదువుకొని ఇక్కడ నాలెడ్జ్ పెంచుకొని ఇక్కడ మన ఐఐటీల్లో ఇక్కడ మన IIITలో అనేక రకాలుగా ఇక్కడ వాళ్ళ మేధో సంపత్తిని సంపాదించి అమెరికాలో పనిచేస్తున్నారు. ఒక్కసారి కనుక వాళ్ళు ఆలోచించి వెనక్కి వస్తే సిచ్యువేషన్ మొత్తం తారుమారైపోతుంది. ఇంకా డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్టుగా చీకట్లో మగ్గుతున్నారు ఇతర దేశాలని కూడా నేను చాలా వెలుతురులో ఉన్నానని చెప్పి అనుకుంటే కనుక ఇది సోషల్ మీడియా యుగం, ఇది మొత్తం కూడా టెక్నాలజీ యుగం. ఇంకా పొరపాటు పడ్డట్టే బ్లాక్ డేస్, చాలా విపరీత ధోరణితో వెళ్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్కి బ్లాక్ డేస్ త్వరలో రాబోతున్నాయనంటే కొన్ని మాత్రం అవన్నీ సూచనలు కూడా కనబడుతున్నాయి. ఆయన బ్లాక్ డేస్ని త్వరలోనే ఎదుర్కోబోతున్నారు ప్రపంచ దేశాల నుంచి. సో డొనాల్డ్ ట్రంప్ తీరు మీకు ఎలా అనిపిస్తోంది? సో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.